కైలాస పర్వతాలలో దైవిక శాంతి పరచుకొని ఉంది. ఇక్కడే ఒక మహాకథ ప్రారంభమైంది. పార్వతీదేవి తన దైవిక శక్తితో చందనం పేస్టుతో ఒక బాలుణ్ణి సృష్టించింది. తన ప్రేమతో ఆ బాలుణ్ణి ఆశీర్వదిస్తూ తల్లి హృదయం ఆనందించింది. ఈ ద్వారాన్ని కాపాడు అని పార్వతి ఆజ్ఞ ఇచ్చింది. ఆ బాలుడు ధైర్యంగా నిలబడ్డాడు. అప్పుడే అక్కడికి మహాశక్తివంతుడైన శివుడు ప్రవేశించాడు. కాని ఆ చిన్న బాలుడు శివుడిని లోపలికి అనుమతించలేదు. ఇద్దరి మధ్య భీకరమైన ఎదుర్కొను మొదలైంది. విధి మలుపు తెరగబోతుంది. ఇది మాత్రమే ఆరంభం. లార్డ్ గణేశుడి కథ పార్ట్ 2లో కొనసాగుతుంది. శివుడి కోపం ఉద్ధృతమైంది. ఆకాశం కంపించింది. శివుడు ఆ బాలుడితో భీకరమైన పోరాటంలోకి దిగాడు. దైవిక శక్తితో శివుని ఘోరమైన దెబ్బ పడింది. ఆ క్షణమే విషాదం ఆవరించింది. పార్వతీదేవి తన కుమారుణ్ణి చూసి విలపించింది. అప్పుడే శివుడికి నిజం తెలిసింది. ఆ బాలుడు పార్వతి కుమారుడని తెలియక చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన కుమారుని మళ్లీ జీవితం ఇవ్వాలని శివుడు నిర్ణయించాడు. అందుకే మొదట ఎదురయ్యే జీవి శిరస్సును తీసుకురండి అని దేవగణాలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సమయంలో ఏనుగు శిరస్సు లభించింది. దైవిక శక్తితో ఆ శిరస్సును బాలుడి దేహానికి కలిపి పార్వతి కుమారుడిని మళ్లీ జీవితంలోకి తీసుకువచ్చాడు. ఇలానే లార్డ్ గణేశుడు ఏనుగు ముఖంతో విఘ్నేశ్వరుడిగా అవతరించాడు. గణపతి బప్ప ఏనుగు శిరస్సుతో మళ్లీ జీవితం పొందిన ఆ బాలుడు దైవిక కాంతితో విరజిమ్మాడు. తన కుమారుణ్ణి చూసి పార్వతీదేవి ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా శివుడు కరుణతో ఆ బాలుణ్ణి ఆశీర్వదించాడు. ఈ బాలుడు ఇకపై ముందుగా పూజించబడే దేవుడవుతాడు. ఇకపై ఏ శుభకార్యం మొదలుపెట్టినా ముందుగా గణేశుని స్మరించాలి. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా లోకమంతా ఆయనను పూజించింది. బుద్ధికి, జ్ఞానానికి, విజయానికి గణేశుడు ప్రతీకగా నిలిచాడు. వారి జీవితాల్లో ఆనందం నింపాడు. ఇలానే పార్వతి కుమారుడు శివుని వరాలతో లార్డ్ గణేశుడిగా అవతరించాడు. గణపతి బప్పా మోర్యా విఘ్నేశ్వరాయ నమః.